రాష్ట్రానికి పవర్ ప్రాబ్లం ఉంది. ఎలాగైనా కరెంటు సప్లై చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా శంకుస్థాపన చేశారు. పనులు మొదలు పెట్టారు. హడావిడి చేశారు. తీరా ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు ఇవ్వడంతో పవర్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో అధికారుల నిర్ణయాలతో ఆగిపోయిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టుపై V6 స్పెషల్ స్టోరీ. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా మనుగూరులో చేపట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు మొదటి నుంచి కష్టాలే. నిర్వాసితులకు పరిహారంపై అనేక ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు పర్యావరణ అనుమతి లేదని హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో ప్రాజెక్ట్ పనులకు సగంలో బ్రేక్ పడింది. సాధారణంగా ప్రభుత్వం పరిపాలన ఆదేశాలు ఇచ్చాక ప్రాజెక్ట్ పనులు మొదలవుతాయి. ఆ తర్వాతైనా పర్యావరణ అనుమతుల కోసం అప్లై చేయాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో కానీ ఇప్పుడు ట్రిబ్యునల్ పనులు నిలిపివేసింది. విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో ఉపయోగించే సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీపై జెన్కో అధికారులకు అవగాహన ఉన్న హడావిడిగా పనులు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని వాడకుండా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ దగ్గర సబ్ క్రిటికల్ టెక్నాలజీ మెషిన్స్ పై ఆధారపడ్డారు. 270 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఒకే ప్రదేశంలో 4 యూనిట్లు నిర్మించడానికి ప్లాన్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల కాలుష్యం అధికంగా వెలువడుతుందని స్థానికులు, పర్యావరణవేత్తలు మొదటి నుంచి అభ్యంతరం చెప్తున్నారు. ఇవన్నీ జెన్కో పట్టించుకోలేదు. ఖమ్మం జిల్లా మనుగూరులో ఏర్పాటు చేసినటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి భూములు కోల్పోయినటువంటి నిర్వాసిత కుటుంబాల్లోని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరి ప్రభుత్వం సైడ్ నుంచి హామీ ఇచ్చారు. ఇవాళ ఉద్యోగం కోరుకున్నటువంటి నిర్వాసిత కుటుంబాల్లోని పిల్లలు స్పష్టమైనటువంటి హామీ లేక, స్పష్టమైనటువంటి అగ్రిమెంట్ లేక ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. తప్పనిసరిగా మేము ఉద్యోగం ఇస్తామనే భరోసా కూడా మరి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, జెన్కో వాళ్ళ పైన ఉందనేది కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి భూ నిర్వాసితులైనటువంటి కుటుంబాల్లోని చాలామంది కూడా మరి నష్టపరిహారం ఇవ్వలేదు. అసైన్మెంట్ పట్టా, గవర్నమెంట్ పట్టా, మరి వాళ్ళ అవార్డు ఎంక్వైరీ అయినటువంటి పట్టా భూములకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందక అర్హత కలిగినటువంటి రైతులకు కూడా అన్యాయం జరిగింది. విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు దక్కించుకున్న బెల్ రెడీగా ఉన్న సబ్ క్రిటికల్ టెక్నాలజీ మిషన్స్ తోనే పనులు స్టార్ట్ చేసింది. కొన్ని పనులను సబ్ కాంట్రాక్ట్స్ కు కూడా ఇచ్చింది. బాయిలర్, చిమ్నీ, స్విచ్ యార్డ్, కూలింగ్ టవర్, ప్రహారీ గోడ, ఇంటర్నల్ రోడ్స్, ఆఫీస్ పనులు ప్రారంభించి కొంతమేరకు పూర్తి చేసింది. మానవ హక్కుల సంఘంతో పాటు మరికొందరు స్థానికులు హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో స్పీడ్ గా సాగుతున్న పనులకు బ్రేక్ పడింది. న్యూ టెక్నాలజీ జపాన్ వారు తయారు చేసినటువంటి మిషన్ పెట్టి పొల్యూషన్ కంట్రోల్ చేస్తామని చెప్పారు. ఓల్డ్ మోడల్ మిషన్ తీసుకొచ్చి ఇక్కడ అమర్చబడుతున్నారు. దీనివల్ల పొల్యూషన్ వల్ల ఈ ప్రాంతంలో సుమారు 4-5 కిలోమీటర్ల ప్రాంతం అంతా పొల్యూషన్ కలుషితం అవుతుందని చెప్తా ఉన్నది. ఇది చాలా భయమైన వాతావరణం. ముఖ్యంగా మేము చెప్పేది కోర్టుకు కానీ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసే మిషన్ని ఈ పవర్ ప్లాంట్ దానికి వాడాలి. హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చాక కూడా నిర్మాణ పనులు చేశారు. స్థానికులు కంప్లైంట్ చేయడంతో కేంద్ర పర్యావరణ శాఖ ప్రతినిధి కురపయ్య ఈ నెల 9న విద్యుత్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. అప్పుడు ప్లాంట్ లో జరుగుతున్న పనుల ఫోటోలు, వీడియో తీసుకున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో జెన్కో వర్క్స్ కి బ్రేక్ వేసింది. నిర్వాసితుల్లో 289 మంది యువకులు పరిహారం తీసుకోకుండా విద్యుత్ ప్లాంట్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో సాంకేతిక అర్హులున్న వారు 30 మంది మాత్రమే. జాబ్స్ విషయంలో జెన్కో అధికారులు తరచూ మాట మారుస్తుండటంతో నిర్వాసిత యువత ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. పర్యావరణ అనుమతులు లేవని చెప్పేసి ప్లాంట్ నిర్మాణం ఆపివేయడం జరిగింది. ఈ యొక్క పర్యావరణ అనుమతులు తొందరగా వచ్చేటట్టు చూసుకొని ఈ ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లోపల సరే పవర్ ప్లాంట్లో ల్యాండ్ పోయినందుకు బాధగా ఉన్నా సరే ఏదో ఒక మనకు జాబ్ ఇస్తూ ఉన్నారు. తర్వాత కంపల్సరీ దీనికి అర్హత ఐటీఐ కావాలంటే సరే వాళ్ళు మనకు అందుబాటులోకి మనుగూరులో గవర్నమెంట్ ద్వారా మనకు ఐటీఐ తీసుకొచ్చారు. వెంటనే ఈ ప్రభుత్వం దాని పర్యావరణం గురించి ఆలోచించి గవర్నమెంట్ ద్వారా అనుమతులు తీసుకుని అర్జెంటుగా పనులు వేగవంతం చేసి మా అందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తుండలో త్వరలో మాకు ఉద్యోగాలు కల్పించి మా అందరి ఆశలు కూడా నెరవేరుస్తారని కోరుకుంటూ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కు పర్యావరణ అనుమతుల ఇబ్బందులతో పాటు నిర్వాసితుల సమస్య కూడా తోడైంది. ప్రాజెక్ట్ కోసం పినపాక, మనుగూరు మండలాలకు చెందిన 750 మంది రైతుల నుంచి 1020 ఎకరాలు సేకరించారు జెన్కో అధికారులు. వాళ్లకు 46 కోట్ల రూపాయలే పరిహారం ఇచ్చారు. పట్టా భూముల పరిహారం ఇంకా పరిష్కరించాల్సి ఉంది. దాంతో భూ నిర్వాసితులు కూడా మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.